అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే ఇప్పుడు ఈ కేసులో కీలక సూత్రధారులను సిట్ వదిలేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ అంశం మీద వివరం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఇప్పుడు నిజంగానే వదిలేసింది అంటారా? వదిలేసిందా అంటే ఇప్పుడు కాదండి, ఒక పిఏ చేయగలడా ఇవన్నీ? లేదు. ఇప్పుడు అప్పుడు ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఇదేంటి చైర్మన్గా ఉన్నది ఎవరు? సుబ్బారెడ్డేనా? సుబ్బారెడ్డి పిఏ ఎవరు? చిన్నప్పనేనా? మరి చిన్నప్పని చేసేస్తాడా? చిన్నప్పని ఆర్డర్లు తెచ్చేస్తాడా? చిన్నప్పని చెప్తే వాళ్ళు వచ్చి లంచాలు ఇచ్చేస్తారా, కమిషన్లు? కుదరదు కదా. ఇప్పుడు ఎవరితో ఒప్పందం చేసుకుంటారు? మామూలు ఇప్పుడు కంపెనీలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకేష్ గారు దావోస్ వెళ్ళారు. కంపెనీలు ఆ కన్సర్న్ మినిస్టరే చేస్తారా లేకపోతే మినిస్టర్ పిఏ చేస్తారా? నాకు తెలియదు, అడుగుతున్నా. పిఏలు చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? పెద్ద పెద్ద కంపెనీలు ఒప్పుకుంటాయా? కాదు కదా. ఇప్పుడు ఇంకప్పుడు ఆయన మరి చైర్మన్గా ఎందుకున్నాడు? సుబ్బారెడ్డి చైర్మన్ కాదా అప్పుడు? ఆయన చైర్మన్గా ఉన్నారు కదా, మరి చైర్మన్ పదవిలో ఎందుకు కొనసాగాడు ఆయన? ఆయనకి అంటే నిర్ణయాలు తీసుకునే అధికారం లేనప్పుడు ఆయన అసలు కొనసాగకూడదు కదా. ఇక్కడ అసలు 2019లో వాళ్ళు ఏం చేశారు? 2019 డిసెంబర్కి వీళ్ళు మొత్తం మార్చేశారు టెండర్ రూల్స్ మార్చేశారు. 3 సంవత్సరాలు ఉండాలి. తర్వాత వాళ్ళ టర్న్ ఓవర్ చూస్తారు, వాళ్ళ కెపాసిటీ ఎంత, వాళ్ళకి డైరీ కెపాసిటీ, వాళ్ళు ఎంత నెయ్యి సప్లై చేయగలరు, ఇంతకుముందు ఎవరికి చేస్తారు, ఇవన్నీ చూస్తారు కదా. అవేవి చూడకుండా ఒక ఏడాది ఉంటే చాలు. అసలు ప్రైవేట్ డైరీలకు ఎందుకు ఇచ్చారు? సహకార డైరీలు వదిలేసి, ఇప్పుడు నందిని లాంటి పెద్ద డైరీలను వదిలేసి మరి ఇలాంటి వాటికి ఎందుకు ఇచ్చారు? ఒకటి. రెండోది, అసలు ఆవు నెయ్యి అంతకుముందు అవి సప్లై చేశాయా? ఎవరికి చేశారు? ఏ గుళ్ళకి చేశారు? ఏ ప్రసాదాలు తయారయ్యాయి? అంటే బోలేబాబా కావచ్చు, వైష్ణవి డైరీ కావచ్చు, అవేవి తెలుసుకోలేదు కదా. అంటే అసలు నెయ్యి అనేది అక్కర్లేకుండా పామాయిల్ చాలా చీప్గా దొరుకుతుంది. అందులో రసాయనాలు కలిపితే 250 కోట్లు తినచ్చు. ప్రజలు ఏమైతే ఏమైంది? భక్తులు ఏమైతే ఏమైంది? భక్తుల ఆరోగ్యం చెడిపోతుందా? కల్తీ మధ్యలో మేము జగన్ బ్రాండ్సే తీసుకొచ్చి ప్రజల్ని మేము చంపేశాము, ఇదే ఉంది ఇది. అయినా మేము క్రిస్టియన్స్ కదా. నిఖార్సైన హిందువుట ఆయన. నిఖార్సైన హిందూ కాబట్టి అలా చేశాడా? మీరు మొన్న చూశారు కదా, నిఖార్సైన హిందూ అని చెప్తున్నారు. అంటే ఇవాళ చిన్నప్పన్న అనే అతను ఒకవేళ అగ్రిమెంట్ చేసుకునే కెపాసిటీ ఉంటే అసలు చైర్మన్గా సుబ్బారెడ్డి ఎందుకు కొనసాగారు? ఇంకా ఈవో కూడా ఎందుకు అక్కడ? ఇంకెవడూ అక్కర్లా. ఇక్కడ క్లియర్ కట్గా మీకు పెద్దప్ప ఎవడు అనేది అర్థమవుతుంది. ఆ పెద్దప్ప పైన పెద్ద పెద్దప్ప ఎవడో కూడా మీకు అర్థమవుతుంది. అయితే మేడం, ఇక్కడ ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఏమన్నా ఉందా అంటారా? ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం ఎందుకు ఉంటుందండి? వాళ్ళు కూటమిలో ఉన్నారు, అలాంటివి ఉండవు. కాకపోతే ఏంటంటే విషయాలు ఇంకా బయటికి రావాలి. అందుకే ఇక్కడ చూసారా, మీరు వివరంగా వినండి. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోళ్ల టెండర్ నిబంధనల్ని 2019 ఆగస్టులో పటిష్టం చేస్తూ అప్పటి ఈవో ఉత్తర్వులు ఇస్తే ప్రైవేటు డైరీలకు మేలు చేసేందుకు 4 నెలల్లోనే 2019 డిసెంబర్లో వాటిని సడలిస్తూ అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎందుకు నిర్ణయం తీసుకుంది? డైరీ సంస్థల వార్షిక టర్నోవరు, పాల సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడం వెనుక మర్మం ఏంటి? సో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఇతర అవసరాలకు ప్రైవేట్ డైరీల కల్తీ నెయ్యి ఎందుకు వాడారు? ఇవన్నీ కూడా డౌట్సే కదా మనకి. అసలు ప్రైవేట్ డైరీలకి ఎవరు రాజమార్గం పరిచారు? ఎందుకు రాజమార్గంలో తీసుకొచ్చారు వాళ్ళని? ఇవన్నీ వైవి సుబ్బారెడ్డి చెప్పాలి. సో ఇంకొకటి ఏంటంటే, కల్తీ నెయ్యి కుంభకోణంలో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహాయకుడు చిన్నప్పన్న కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించింది సిట్టు. అతని వెనక ఉన్న పెద్దప్ప ఎవరో ప్రైవేట్ డైరీల నుంచి లంచాల రూపంలో చిన్నప్పన్న తీసుకున్న డబ్బు ఏ అంతిమ లబ్ధిదారుడికి చేరిందో ఎందుకు తేల్చలేదు? ఇప్పుడు సిట్టు మీద క్వశ్చన్స్ వేస్తున్నారు ప్రజలు. ఎందుకంటే చిన్నప్పన్న అకౌంట్లోకి 4 కోట్ల 4.5 కోట్ల 5 కోట్ల వచ్చిందండి. అతను ఒక 5 లక్షలు ఉంచుకుని ఆ డబ్బు వేరే అకౌంట్కి పంపించాడు. అంటే తెలివిగా సుబ్బారెడ్డి తన పేరు బయటకు రాకుండా చిన్నప్పన్ని ఇక్కడ
అంటే కీలక పాత్రధారిగా చేసుకుని ఇవాళ అతన్ని తెర ముందు తీసుకొచ్చాడు. ఓకే. మరి సిట్టు దీని మీద మాట్లాడాలిగా. ఇవాళ ప్రజలు అడుగుతున్నది అది. ఇప్పుడు మీరు అన్నీ చేసేసామన్నారు సిట్టు, అన్నీ తేల్చేశారు. మరి అసలు సుబ్బారెడ్డి పాత్ర ఏంటో తేల్చలేదు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చలేదు. మరి అవి తేల్చాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒక పెద్దల అండా ప్రమేయం లేకుండా చైర్మన్ పిఏ ఒక డైరీ యజమాని ఢిల్లీ పిలిపించుకుని పంచాయతీ పెట్టకుండా 50 లక్షల కమిషన్ డిమాండ్ చేయగలడు. చేయలేడుగా. చేస్తే అప్పుడు వెంటనే ఏం చేస్తారు? సుబ్బారెడ్డి అప్పుడు అతన్ని సస్పెండ్ చేసి ఉండేవాడుగా. ఇప్పుడు ఏమంటున్నాడు? చిన్నప్పన్న నా దగ్గర లేడు, తర్వాత వెళ్ళిపోయాడని చెప్తున్నాడు ఆయన. కానీ ఆయన మళ్ళా కోర్టుకు వెళ్ళి నా బ్యాంకు బుక్ ఇవ్వనన్నాడు కదా, నా అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వనని కోర్టుకు వెళ్ళాడుగా. ఎవరు? సుబ్బారెడ్డి. ఎందుకు వెళ్ళాడు మరి? తప్పు చేయకపోతే ఎస్ ఇదిగో నా బుక్ ఇదిగోనండి చూసుకోండి, మీరు నా అకౌంట్లోకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చిందో మీరే తేల్చండి అని అడగాలిగా. అది చేయలేదు. తర్వాత చిన్నప్పన్న వంటి ఒక సాధారణ కాంట్రాక్ట్ ఉద్యోగి చైర్మన్ పిఏ తన ఇష్టానుసారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల్ని ప్రభావితం చేయగలడా? ఇప్పుడు తనకు లంచం ఇవ్వడానికి నిరాకరించిన ప్రైవేట్ డైరీల్లో తనిఖీలు చేయించి టెండర్లలో పాల్గొనకుండా అనర్హత వేటు వేయించగలడా? తనకు లంచం ఇచ్చిన డైరీకి టెండర్ దక్కేలా చేయగలడా? ఇన్నున్నాయి ఇక్కడ మతలబులు. ఏ పెద్ద పండతో చిన్నప్పన్న ఇవన్నీ చేయించగలిగాడు? దీనిపై సిట్టు లోతుగా దర్యాప్తు చేయాలి. ఒకవేళ ఎవరి అండా లేకుండానే చిన్నప్పన్న ఈ అరాచకాలని చేస్తే మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, అదనపు ఈవో, కొనుగోలు కమిటీ సభ్యులు, అధికారులు ఊరుకుంటారా? అంత పెద్ద వ్యవస్థను కాదని కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీ కూడా కాదు అతను. అతను పెర్మనెంట్ ఎంప్లాయీ కాదు, అతను ఒక ప్రైవేట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి. అతను అట్లా నిర్ణయాలు తీసుకుంటే మొత్తం బోర్డు అంతా అలా చూస్తూ ఉంటుందా? ఇంకా అప్పుడు అసలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎందుకండి? పాలక మండలి ఎందుకు? అసలు చైర్మన్ ఎందుకు? ఈవో ఎందుకు? వీళ్ళందరూ అవసరం లేదు కదా. ఇవాళ ఇవన్నీ సందేహాలు మనకి. తర్వాత చూసుకుంటే మీకు కిలో నెయ్యికి 25 రూపాయలు చొప్పున లంచం అడిగాడని సుబ్బారెడ్డికి బోలేబాబా డైరీ డైరెక్టర్ పొమిల్ జైన్ ఫిర్యాదు చేసినట్టు చిన్నప్పన్న రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్టు ఆ విషయాన్ని ఛార్జ్షీట్లో ఎందుకు ప్రస్తావించలేదు? ఇప్పుడు చిన్నప్పన్న ఏం చేశాడంటే తనకు కిలో నెయ్యికి 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశాడు. ఓకే. బోలేబాబా వాళ్ళని. సో ఆ డైరెక్టర్ పొవిన్ జైన్ ఉన్నాడు కదా, అతను ఈ విషయాన్ని సిట్కి వెల్లడించాడు. కానీ సిట్ ఛార్జ్ షీట్లో ఈ విషయాన్ని పేర్కోలేదు. సో ఇక్కడ మీరు అన్నట్టుగా ఎవరు దీన్ని మేనేజ్ చేస్తున్నారు? సిట్ని ఎవరైనా మేనేజ్ చేస్తున్నారు. మనం నిన్నటి వరకు మనం సిట్ని చాలా అభినందించాం. మనం సిట్ చాలా బ్రహ్మాండంగా చేస్తోంది, చాలా నిజాయితీగా వ్యవహరిస్తోందని. కానీ ఎప్పుడైతే సుబ్బారెడ్డి పేరు రాలేదో బయటికి, ఎప్పుడైతే అంతిమ లబ్ధిదారుడు తెలియలేదో, ఇప్పుడు అందరిలోనూ ఈ సందేహాలు వస్తున్నాయి. సో ఇంకా మీరు చూసుకుంటే కనుకైతే సుబ్బారెడ్డి అసలు ఎందుకు మరి ఈ విషయాన్ని తెలిసాక కూడా చర్యలు తీసుకోలేదు. తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కు 35% నెయ్యి సరఫరా ఆర్డర్లు దక్కేలా చేసి ఆ సంస్థ ఎండి జగన్మోహన్ గుప్తా నుంచి చిన్నప్పన్న 50 లక్షలు లంచం తీసుకున్నాడని సిట్టు గుర్తించింది. అది ఎవరికి చేరిందో ఛార్జ్ షీట్లో ప్రస్తావించలేదు. మరి ఎందుకు ప్రస్తావించలేదు? ఇక చిన్నప్పన్న బ్యాంక్ ఖాతాలో కోట్లలో డబ్బు వచ్చి పడిందని, దాన్ని వేరే ఖాతాలకు మళ్లించానని, ఆయన విశాఖ, అనకాపల్లి జిల్లాలో భారీగా స్థిరాస్తులు కొన్నారని, అవి ఆయనకు ఎలా వచ్చాయో లోతైన దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలని రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్టు దాన్ని అక్కడితో వదిలేసింది. చిన్నప్పన్నకు 2019-24 మధ్య వేతనం ద్వారా 65 లక్షల ఆదాయం వచ్చింది. కానీ ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లోని అతని ఖాతాలోకి ఆ 5 ఏళ్లలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 4.69 కోట్లు వస్తే దాంట్లో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించాడు ఆయన. సో సిట్టు దర్యాప్తు చేసే నాటికి చిన్నప్పన్న ఖాతాలో మీకు 4.98 లక్షలే మిగిలింది, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. సో చిన్నప్పన్న ఆదాయానికి, అతని ఆర్థిక లావాదేవీలకు, కొన్న ఆస్తులకి ఎక్కడా పొంతన కనిపించట్లేదు. కాబట్టి సిట్టు ఎందుకు లోతైన దర్యాప్తు చేయలేదు? ఒకవేళ దర్యాప్తు చేసినా కూడా దాని ఛార్జ్ షీట్లో ఎందుకు పొందుపరచలేదు? ఇక్కడ సిట్టుని ఎవరు ఆపారు? సిట్టు వెనకాలన్న
ఆ పెద్ద తలకాయలు ఎవరు, ఇది తెలియాలి. కాబట్టి ఇవాళ మనం సిట్టును కూడా పూర్తిగా నమ్మే స్థితిలో లేమా, వెంకటేశ్వర స్వామిని కూడా మోసం చేయడానికి అధికారులు కూడా వెనకాడట్లేదా, మరి వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరవరా, తనకి జరిగిన ఈ కల్తీ విషయానికి, తనకు పెట్టిన కల్తీ ప్రసాదానికి ఆయన కళ్ళు తెరిచి ఏమి చెప్పడా అనేది చూడాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.